హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఉదయం ఎక్కడో ఒక చోట నిద్రపోయిన కళాకారుడు కళల్ని అనుసరిస్తూ కళలను మేల్కొల్పుతాడు. ఒక తల్లి అర్ధరాత్రి తన బిడ్డ కోసం నిద్రలేచి తల చుట్టుకొస్తుంది. ఓ వైద్యుడు జాగృతంగా ఓ రోగి ఆశల కోసం శ్రమిస్తాడు. ఇవన్నీ కర్మయోగం కోసం జీవించిన వారే. ఎందుకంటే కర్మయోగం అనేది కేవలం భగవద్గీతలో వివరించిన సిద్ధాంతం మాత్రమే కాదు, అది నిత్యం మన చూసే జీవన ధోరణి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు నీకు కర్మ చేయవలసిన హక్కు ఉంది, కానీ ఫలితంపై కాదు అన్నాడు. అదే అసలైన కర్మయోగం. ఫలితంపై ఆశ లేకుండా సేవగా పనిని చేయడం. ఈ సిద్ధాంతం ఎంత ప్రాచీనమైనదైనా నేటి మనిషికి అత్యంత అవసరమైన మార్గదర్శకత్వం. ఎందుకంటే ఆధునిక జీవితం ఒక్కోసారి అర్థం లేని ప్రయాణంలా అనిపిస్తుంది, కానీ కర్మయోగం మనకి అర్థాన్ని తీసుకొచ్చే కాంతి చూపిస్తుంది. ఒక సామాన్య ఉపాధ్యాయుడు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు అనేక మంది విద్యార్థులకు భవిష్యత్తు బోధిస్తాడు. అతని పని ఎంత మాత్రం వేతనంతో కొలవబడదు. అతని శ్రద్ధ, అతని దృక్పథం, అతని మౌనమైన కృషి ఇవన్నీ భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకుల్ని తయారు చేస్తాయి. అతని కథ ఒక సాధారణ గాథలా అనిపించవచ్చు, కానీ అది ఓ యోగి జీవితం. మరోవైపు ఓ యువతి తన చిన్నప్పుడు చూసిన పల్లె సమస్యల నుండి ప్రభావితమై జీవితంలో మహిళలకు విద్య ప్రాముఖ్యత తీసుకొచ్చేందుకు స్వయంగా ఒక శిక్షణ సంస్థ స్థాపిస్తుంది. ఆమె పని పెద్ద సంస్థల సహాయంతో కూడి ఉండకపోయినా ఆమె స్పష్టమైన ధ్యేయం, నిరంతర ప్రయత్నము మార్పును సృష్టించే శక్తిగా నిలుస్తుంది. వీరి జీవితం చూస్తే తెలుస్తుంది, పనిలో ప్రేమను కలిగినప్పుడు అదే పుణ్యంగా మారుతుంది. అదే కర్మయోగం యొక్క గాఢమైన ప్రభావం. తమ కృషి కేవలం వారి జీవితం కోసం కాదు, సమాజంలోని మరెన్నో జీవితాల ప్రగతికి మార్గం చూపే దీపం అవుతుంది. మనసులో ఉన్న ఉత్సాహాన్ని మనుషుల అవసరాలతో ముడిపెట్టి చేసిన పని అదే నిజమైన ధర్మం. ఒక చెంచల కళాకారుడు తన బతుకుదెరువు కోసం శిల్పాలు చెక్కే పనిని మాత్రమే చేయడు. అతనిలో ఆ కళ పట్ల ఉన్న ప్రేమ, తన సామాజిక కథల్ని వాటిలో ప్రతిబింబించాలనే తపన, అది అతని పనిని మామూలుగా ఉండనివ్వదు. మరొక యువకుడు పుస్తకాల పట్ల ఉన్న ప్రేమను చిన్నారులకు ఉచిత పఠన కేంద్రంగా మారుస్తాడు. తన ఫ్యాషన్ను ఒక సేవగా మార్చినప్పుడు అది ఆయన్ని కేవలం సంతృప్తిగా కాకుండా జీవితం గలవాడిగా మారుస్తుంది. ఆలోచించండి, మీకు నచ్చిన పని ఏమిటి? అది మరొకరికి ఏ విధంగా సాయపడగలదు? మీ ఉత్సాహాన్ని ఇతరుల అవసరాలతో కలగలిపితే అదే కర్మయోగ మార్గం. కానీ ఈ మార్గం అంత సులభం కాదు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆత్మనిర్మాణ గాథలుంటాయి. కొన్నిసార్లు మనం చేసిన పని ఫలితం ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకెదురు చెప్పవచ్చు. కానీ అప్పుడు మనకి అవసరమైనది మన ధ్యేయాన్ని గుర్తు చేసుకోవడం. ఎందుకంటే కర్మయోగం అనేది ఫలితాలపై ఆధారపడదు, అది సంకల్ప శక్తి మీద ఆధారపడుతుంది. మన పనిని దేవుడికి అంకితం చేసినట్టు మన హృదయంతో చేసిన పనికి ఏదైనా అడ్డంకి వచ్చినా తిరిగి లేచి ముందుకు సాగగలిగినప్పుడు మనం నిజంగా ఒక యోగి అవుతాం. అలాగే ఒకరు ఒంటరిగా ఉండటం అనేది బలహీనత కాదు, కానీ ఒక సహాయక చుట్టుముట్టే వాతావరణాన్ని నిర్మించుకోవడము, మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడం కూడా చాలా ముఖ్యమైన సాధన. మనతో ప్రయాణించే వారిని గుర్తించండి, వారితో కలిసి పని చేయండి. అదే మన ప్రయాణాన్ని దీర్ఘకాలికంగా చేస్తుంది. చివరిగా ఒక ప్రశ్న, మన పని ఎవరి జీవితంలో మార్పు తేవచ్చో మనకు తెలుసా? మన పని మనకే కాదు, ఇంకెవరికైనా వెలుగు నింపగలదా? కర్మయోగం జీవితం అంటే మన పని మీద గమ్యం. అది మనకు ఫలితం ఇవ్వకపోయినా అదే మన చైతన్యం, అదే మన ఆనందం. మనం ప్రతిరోజు చేసే చిన్న పని కూడా ఒక బిడ్డకు 100 ఏళ్ల స్ఫూర్తిగా నిలవవచ్చు. మనం చూపిన చిన్న ఉదారత ఇతరులను సహజ సేవలోకి తీసుకురావచ్చు. మనం వెదజల్లిన ప్రేమ, శ్రద్ధ ప్రపంచాన్ని క్రమంగా మారుస్తుంది. ఈ క్షణం నుండి ఆలోచించండి, మీ పని కేవలం డ్యూటీ కాదు, అది ఓ సేవ. మీరు ప్రాణం పెట్టి చేసిన ప్రయత్నం, ఒక్క మాట ఆశించకుండా చేసిన సహాయం, ఒకరికి సహాయపడే ప్రయత్నం, ఇవన్నీ కర్మయోగమే. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ రోజువారీ పనిలో ఎంత ప్రేమ ఉంది? ఎంత నిశ్చలమైన ధ్యేయం ఉంది? ఎందుకంటే ప్రేమతో చేసిన పని ఎప్పటికీ వ్యర్థం కాదు, అది నిరంతరం జీవించి ఉంటుంది. అది అసలైన కర్మయోగం, అది జీవితం గల జీవితం.